జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అంతా వల్లే. ఎల్లి ఇలా కాదు, ఇదిగో మన్మథరావు, ఎల్లి ఏదైనా పెద్ద కర్రట్టుకుందా. అలాగే చిట్టమ్మా, ఇదిగో చిట్టమ్మా. ఎల్లి ఇలా కాదు, పారిపోయారు యాదవల, లేదంటే నా చేతిలో చచ్చిపోయిన వాళ్ళం. కాంతమ్మత్త, నీకు దమ్ము ధైర్యం లేక ఇలాంటి పిరికి ఎదవల్ల వెనకేసుకొచ్చి నన్ను మెట్ల మించి తోచి చంపేద్దాం అనుకున్నావా? నేను యువకుణ్ణి కాబట్టి, నాది జిమ్ బాడీ కాబట్టి బతికి బట్టగట్టాను. లేదంటే నా దెబ్బకి మెట్లన్నీ కూలిపోయాయి. మళ్ళీ కలుస్తా. బాయ్ రా. బాయ్. ఉంటాను రా. అమ్మా, నీకు నిజంగా మన్మథరావు అంటే ఇష్టం లేకపోతే నా భాస్కర్ ని తీసుకురా. అంతేకాని ఇలా మనుషుల ప్రాణాలు తీసే ప్రయత్నాలు చేయకు. మన్మథరావు, నిన్ను చంపేస్తాను రా. ఇద్దరు కిరాయి రౌడీల్ని పెట్టి నిన్ను మర్డర్ చేయిస్తా. అక్క అక్క వద్దక్క, అసలే ఎల్లుండే ఎలక్షన్లున్నాయి. ఆ ఎన్నికలు పూర్తయిన తర్వాత నువ్వు మేయర్ సీట్లో కూర్చున్న తర్వాత అప్పుడాడి సంగతి చూడొచ్చు. ఎన్నికలు కాపాడాయిరా వాడి ప్రాణాలని. వాడి చావు తొందరలోనే ఉంది, చూస్తా. మందాకిని, భలే దొరికావే. ఇప్పుడు చూడు, జనాలందరి ముందు నిన్నెలా వెర్రిదాన్ని చేస్తాను. ఏవే మందాకిని, ఇంకా ప్రచారం చేస్తున్నావు? ఈ కాంతమ్మే కాకినాడ కాబోయే మేయర్ అని నీకింకా నమ్మకం కలగలేదా? అబ్బచ్చా, మేయర్ సీట్ ఏమన్నా మీ తాతగారిదా ఏంటి? నువ్వు ప్రచారం చేయగానే నీకిచ్చేయడానికి. అయినా ఈ కాకినాడ ప్రజలు నన్ను నమ్ముతారే, గుంట నక్కలాంటి నిన్నెవరు నమ్ముతారు? ఏంటే, నన్నే గుంట నక్క అంటావా? కాంతమత్త, నువ్వాగు. ఇదిగో మందాకినే, మా కాంతమత్త గుంట నక్కే. జనాల్ని ముంచేసి కోట్లు సంపాదించింది, అదే నిజమే. రేపు మేర బెర్తిగా గెలిచాక రోడ్డు మీద వేసే ముగ్గు నుంచి పేద పిల్లలకి పంచే గుడ్ల దాకా అన్ని నొక్కేసి అమ్ముకుంటుంది, అదే నిజమే. ఇంకా నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థం అవుతుందా? కాంతమత్త, నువ్వు కాసేపు ఆగు. ఏ స్వీటీ, ఏంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? ఈ వార్డులో నాకున్న పేరే అంతంత మాత్రం, అది కూడా చెడగొడుతున్నావా? అచ్చో, మీరుండండి, నేను మంచి చెప్తున్నాను కదా. ఏం నువ్వు చేసే మంచి? మా అమ్మ ఎంతో కష్టపడి పేరు సంపాదిస్తే అదంతా నాశనం చేస్తున్నావా? ఇదిగో రవిచంద్ర, పాపం ఆ సిట్టమ్మ అన్ని నిజాలే చెప్తుంది, కూసంత చెప్పనివ్వండి. చెప్పడానికే ఉంది, మా అత్తయ్య ఎదవే కావచ్చు, పనికి మాలనే కావచ్చు, అలా అని మేయర్ సీట్ లో కూర్చోలేనంత దద్దమ్మ అని అనుకుంటావేటే? నువ్వు చూస్తూ ఉండు, అవసరమైతే నిన్ను కిడ్నాపింగ్ చేసైనా సరే మా అత్త మేయర్ సీట్ లో కూర్చుంటుంది. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? నేను మందాకి నేను కిడ్నాప్ చేయడం ఏంటి? విన్నారు కదా కాకినాడ ప్రజలారా, స్వయంగా కాంతమ్మ కోడలే చెప్తుంది. ఏంటి, ముసలావిడ మనవడికి ఆపరేషన్ చేయించుకోవడానికి 1,00,000 రూపాయలు ఇవ్వమందా? అవును కాంతమ్మా, ఆ ముసలావిడ మనవడికి
హార్ట్ లో హోల్ ఉందంట. ఆ ఆపరేషన్ చెయ్యాలంటే 2-3 లక్షల వరకు ఖర్చవుతుందంట. పాపం ఆ ముసలమ్మడి దగ్గర 2 లక్షలే ఉన్నాయంట. అందుకే నేనే జాలి దయతో ఓ 1,00,000 రూపాయలు సాయం చేశాను. నిజం మందాకిని? అవునెమ్మెల్యే గారు. ఇంకా అనుమానం ఏంటి సార్? 1,00,000 రూపాయలు సాయం చేసినా తన పేరు బయటికి రాకూడదని నాతో తనిపించింది. అంతటి మహాత్మురాలు మన మందాకిని గారు. ఇదేంటి స్వీటీ ఇలా ప్లేటు ఫిరాయించింది? లేదు లేదు, ఇదంతా చిట్టమ్మ మందాకిని కలిసి ఆడుతున్న ఏదో నాటకం. లేదు బాబు, చిట్టమ్మ చెప్పింది నిజమే. నా మనవడు ఆపరేషన్ చేయించుకోవడానికి ఇదిగో ఈ కాంతమ్మ గారిని అప్పడిగాను. ఆవిడ లేవన్నారు. నా కష్టాన్ని అర్థం చేసుకుని ఇదిగో ఈ మందాకిని తల్లి చిట్టెమ్మతో డబ్బులు పంపించింది. శభాష్ మందాకిని. మనుషుల్లో దేవతల గురించి విన్నాను గాని మొదటిసారి నిన్ను చూస్తున్నాను. నీలో నాకు మదర్ తెరీసా, సరోజిని నాయుడు, గొప్ప గొప్ప దేశభక్తులు కనిపిస్తున్నారు. నీలాంటి వ్యక్తి మా పార్టీ సభ్యురాలైనందుకు నాకెంతో గర్వంగా ఉంది. పదక్క రా. ఏంటమ్మా ఇక్కడే ఆగేవు? నేను చిట్టమ్మతో రహస్యంగా మాట్లాడాలి. నువ్వు నీలాంబరి కాస్త పక్కకెళ్ళండి. నాకు తెలియని రహస్యాలే ఉంటాయమ్మా. బావా, కాంతమత్త ఏదో మాట్లాడాలి అనుకుంటుంది కదా, అదేదో మాట్లాడలేవో. సరే అయితే అత్తా కోడళ్ళు మాట్లాడుకోండి. అక్క రా మనం వెళ్దాం. ఒసే స్వీటీ, చూడండి కాంతమ్మ గారు, నన్ను మర్యాదగా స్వీటీ అంటే కాంతమ్మ అని అంటాను. ఓసే స్వీటీ అంటే ఓసే కాంతమ్మ అని అంటాను. ఈ 2 పిలుపుల్లో మీకేం కావాలి? మొదటిదే బెటర్లే. చూడు స్వీటీ, నా కూతురు తింగర్ది. ఇక మీదట అది ఏం చెప్పినా చెయ్యొద్దు, దాని మాట అస్సలు వినొద్దు, సరేనా? అలాగే వినను. అలాగే మీరు చేసిన ఏదో పని వల్ల ఆ మందాకిని జనాల దృష్టిలో, అటు ఎమ్మెల్యే గారి దృష్టిలో దేవతై కూర్చుంది. కాబట్టి అక్కడ నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలని ఎమ్మెల్యే గారు అనుకోవాలంటే మనం లోపలికెళ్లిన తర్వాత నీకు పిచ్చి పట్టిందని ఎమ్మెల్యే గారు నమ్మాలి. కాంతమ్మ గారు, ఇంతకు ముందు మీ ఇంట్లో జరిగిన పార్టీలోనే ఎన్నో ప్రయత్నాలు చేశాము. ఒక్కటైనా వర్కౌట్ అయిందా? ఈసారి అవ్వాలి. సరే అలాగే. ఇప్పుడు నన్నేం చేయమంటారో? ఏమీ లేదు. పార్టీ ఆఫీసులోకి వెళ్లగానే నువ్వు పీకల దాకా తాగినట్టుగా, మత్తు తలకెక్కినట్టుగా యాక్ట్ చేయాలి. అక్కడున్న వాళ్ళందర్నీ తిట్టాలి. దాంతో మన పార్టీ పెద్దలందరూ నీ మొహాన్న థూ అని ఉమ్మేయాలి. నా మొహానేటి? నువ్వు అను, నీ మొహాన్ని కూడా ఉమ్మే సలసేస్తాను. చిచి, అంత పనొద్దులే. చెప్పింది చెయ్యి చాలు. ఇప్పుడేటి, నేను తాగుబోతులాగా బిల్డపియ్యాలా? అందర్నీ 30 తిట్లు తిట్టి నాకు పిచ్చి కిందన్నట్టుగా చేయాలి, అంతేగా? అబ్బా, నువ్వు సూపర్ స్వీటీ. ఇప్పుడు ఏవైతే చెప్పామో యాజ్ ఇట్ ఈజ్ లోపల అవే చేయి చాలు. అలాగే. ఇక చూడండి ఎలా రెచ్చిపోతాను. అలాగే ఏదైనా కూల్ డ్రింక్ తెప్పించమంటావా? ఆ? ఆ? నా దగ్గర ఒరిజినల్ మందే ఉందిగా. ఒరిజినల్ మందుందా? యా. పర్వాలేదు కాంతమ్మా, బట్టనెత్తిగాండి కదా, బండకేసి బాస్తే పుట్టుకుని పోతాను. అలాంటి వాడి కోసం నువ్వు కాస్త ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు కాంతమ్మా. బట్టనెత్తిని బండకేసి బాదడమా? ఈ మాటలెక్కడో విన్నట్టుంది.
అత్త ఇంతకు ముందు నువ్వు అన్న మాటలే కదా. ఇంతకు ముందు నేనన్న మాటలే ఈయనకెలా తెలుసాయి? నువ్వు గదిలో అన్న మాటలు నాకెలా తెలిసాయని ఆశ్చర్యపోతున్నావు కాంతమ్మా. అదిగో ఒకసారి అలా చూడు. ఆ మైకులో నువ్వు అన్న ప్రతి అక్షరం నాకు వినబడింది కాంతమ్మా. నేనేమన్నానండి? నేనేమన్నాను? చాలే కాంతమ్మా, అన్నీ విన్నాక కూడా నన్ను ఇంకా విధవం చేయాలని చూడకు. ఆ ఎమ్మెల్యే సొల్లువాగుడుగాడు నేనిచ్చే డబ్బుల్లో సగం నొక్కేస్తాడు, నిన్ను నమ్ముకుని నేను బతుకుతాను అనడం మొత్తం విన్నానమ్మా. భగవంతుడా, నేను వీళ్ళని తిట్టిన తిట్లన్నీ మైక్లో వినేశారా? కాంతమ్మా, మైకులో తిట్టిన తిట్లే కాదు, ఇప్పుడు నువ్వు మనసులో అనుకొని బయటికన్న మాటలు కూడా విన్నాను. మీరు నాకు దేవుడితో సమానమండి. ఈ కాకినాడ కాంతమ్మ మీ పాదాల దగ్గర బానిసనయ్య గారు. అలాంటి మిమ్మల్ని తిడితే నాకు పుట్టగతులుండవండి, పుట్టగతులుండవు. అది కాదు కాంతమ్మా. ఎమ్మెల్యే గారు, మీరు గనక నన్ను అనుమానించారంటే ఇప్పుడే ఈ క్షణమే మీ ముందే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతానండి, చచ్చిపోతాను. చెప్పండి ఎమ్మెల్యే గారు. కాంతమ్మా, నాకంతా అయోమయంగా ఉందమ్మా. ఎవరి మాట నమ్మాలో ఎవరి మాట నమ్మకూడదో అర్థం కావట్లేదమ్మా. ఏమండి ఎమ్మెల్యే గారు, మీ సౌలారా మరి ఎన్నాక కూడా మీకు ఇంకా అర్థం కాకపోవడం ఏంటండి? వాగు. ఎమ్మెల్యే గారు, మీరు చెప్పండి, నన్ను అనుమానిస్తున్నారా, నమ్ముతున్నారా? అది కాదు కాంతమ్మా. అనుమానిస్తున్నానని ఒక్క మాట చెప్తే ఈ క్షణమే నా శవాన్ని చూస్తారు. ఈ కాంతమ్మ అన్నంత పని చేసేలా ఉంది. ఈ విషయాన్ని ప్రస్తుతం సద్దుమణిగేలా చేయాలి. చూడు కాంతమ్మ, నిన్ను నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతాను? రేపు ఎన్నికలున్నాయి. మేయర్ ఎన్నికలు పూర్తయ్యాక నువ్వు కరెక్టో మందాకని కరెక్టో అప్పుడు తెలుసుకుందాం. అప్పటిదాకా అందరికీ సెలవు. వస్తాను చిట్టమ్మ. ఒసై మందాకిని, ఎమ్మెల్యే ముందు నన్నే ఇరికిద్దామనుకున్నావా? రేపు మేయర్ సీట్లో కూర్చున్నాక మీ అంతు తేలుస్తాను. తమ్ముడు రా. చిట్టమ్మా, ఇక్కడ నట్టేస్తుంటే ఆ ఫ్రూట్స్ తెచ్చావేటి? మా నాన్న అట్ట తిన్నాక ఈ ఫ్రూట్ జ్యూస్ తాగుతాడదనా? ఆగు. మీ నాన్నకి మిక్సీ సౌండింగ్ పడదన్నావు కదా? అంటే మా ఇంట్లో వాళ్ళైతే సౌండింగ్ పడుతుంది వదినా, పరాయి వాళ్ళైతేనే ఆ సౌండింగ్ పడదు. అవునమ్మా, పరాయి వాళ్ళైతే నాకు మిక్సీ సౌండింగ్ పడదమ్మా. ఏంటమ్మా, పరాయి వాళ్ళైతేనే మిక్సీ సౌండింగ్ పడదా? అమ్మా, మనం ఎట్టే టార్చర్ కి ఇది ఇంకో 2 రోజుల్లో ఖచ్చితంగా ఇటు నుంచి పోతా. పారిపోయేలా మనం చేద్దాం.
రా అమ్మా అబ్బో అమ్మా నమస్కారం కాంతమ్మ గారు. ఏంట్రా పులి అలా నడుస్తున్నావు? ఏం చెప్పమంటారమ్మా, ఆ స్వీటీ చేసిన పనికి నా కాలు పోయిందమ్మా. ఒక కాలుతో నడవలేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నానో తెలుసా అమ్మా. బాధపడకురా, ఆ రెండో కాలు కూడా తీయించేస్తాను. అప్పుడు నడిచే పనే ఉండదు. నడవడం కష్టంగా ఉందని చెప్పి కాలు తీయించేస్తారా? మీరు గొప్పోడు తల్లే. నాకు పొగట్టలంటే నచ్చదని నీకు తెలుసు కదా. కాలు తీయించినందుకు డబ్బులేం తీసుకోనులే. వద్దు తల్లి, మీకో దండం. ఈ ఒంటి కాలుతోనే జీవితాంతం నడుస్తాను. ఇతకి తమరు ఎందుకు పిలిపించారమ్మా? రేపు ఎలక్షన్లు రాబోతున్నాయి. ఆ ఎలక్షన్లో ఖచ్చితంగా ఆ మందాకినీనే గెలుస్తుంది. అవునమ్మా, జనాలందరూ మిమ్మల్ని దెయ్యమని, ఆ మందాకిని దేవతని పొగుడుతున్నారమ్మా. ఏరా, నన్ను దెయ్యం అంటున్నారా? అంటే నన్ను దెయ్యంతో పోల్చారా? ఊరుకోండమ్మా, మీతో పోల్చినందుకు ఆ దెయ్యం కదా బాధపడాలి. మీరు బాధపడతారేటి? కొట్టానంటే పళ్ళు రాలుతాయి. ఇంకా నన్నేమేం తిట్టారా? చెప్పడానికి మాటలు రావట్లేదమ్మా, కానీ చాలానే ఉన్నాయి. నన్ను అన్ని తిట్లు తిట్టారా? హ, అవన్నీ చెప్తే మీరు ఎలక్షన్లు కాదు వెళ్ళేది, డైరెక్ట్ గా గోదావరిలోకి దూకి చచ్చిపోతారమ్మా. సర్లే వద్దులే. నన్ను ప్రజలు ఎంతగా తిట్టుకుంటున్నారో నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని పిలిపించింది. ఏమ్మా, ఆడు తిట్టే తిట్లు సరిపోలేదమ్మా, మేం కూడా తిట్టాలమ్మా. నోర్మోయ్, చెప్పేది జాగ్రత్తగా వినండి. కాకినాడ ప్రజలు నాకు ఎలాగూ ఓట్లెయ్యరు. కాబట్టి ఆ మందాకిని మేయర్ అభ్యర్థిగా గెలుస్తుంది. ఈలోపు మీరు కాకినాడ ప్రజల్ని డబ్బుతో కొనేయండి. మనకే ఓట్లేసేలా చెయ్యండి. కట్టవమ్మా. ఏరా, బుద్ధి సిగ్గు జ్ఞానం ఉన్న ఏ ఎదవైనా మీకు ఓడెత్తాడమ్మా. ఏ అంత మాట అన్నావేంట్రా? ఇది నా మాట కాదమ్మా, ఊళ్ళో జనాల మాట. సర్లే, ఒకవేళ వాళ్ళు డబ్బుకి లొంగకపోతే చివరి ప్రయత్నంగా కిడ్నాప్ చేయండి. తాత, నేను చెప్పింది గుర్తుంది కదా? నేను యాక్షన్ అని చెప్పగానే మీరిద్దరూ యాక్టింగ్ మొదలెట్టాలి. అలాగే చిట్టమ్మా, నువ్వు యాక్షన్ చెప్పు, చెలరేగిపోతాను. తాతయ్య ఇంకో విషయం, అది యాక్టింగ్ లా ఉండకూడదు, లైఫ్ లానే ఉండాలి. రెడీ? 1 2 3 యాక్షన్. ఇదిగో కాంతమ్మత్త, దండలేసుకోవడం ఆగిపోలేదు, మేమే ఆపేశాం. ఎందుకంటే నీకు కూడా కొంచెంత ఛాన్సింగ్ ఇద్దామని. అవునమ్మా, నువ్వు గనక వెంటనే భాస్కర్ ఇంటికి తీసుకురాకపోతే ఇదిగో ఈ ముడతల మన్మధరావునే పెళ్లి చేసుకుంటాను. ఆ తర్వాత నువ్వు ఏడ్చినా ప్రయోజనం ఉండదు. అవును కాంతమ్మత్త, అసలే కత్తిలాంటి కుర్రోడ్ని నన్ను ఎగరేసి పోవాలని పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లే ట్రైనింగ్ చేస్తున్నారు. నువ్వు కాని భాస్కర్ ఇంటికి కట్టుకొచ్చావా, ఆ స్టార్ హీరోయిన్ పట్టుకొని ఏ స్టార్ హోటల్లోనో శోభనానికి ఏర్పాటు చేసుకుంటాను. ఇదిగో కాంతమ్మత్త, కాదు కూడదని నీలిగావా, తేలంబర్ మెల్ల తాళిగట్టేసి నీ ఇంటికి అల్లుండి అయిపోతాను. ఇదే నీకు ఇస్తున్న లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. టింగ్ టింగ్. అబ్బబ్బబ్బబ్బా, సూపర్ తాత, అద్దరు కొట్టేశావు. ఈ వీడియో కనుక కాంతమొత్త చూస్తుందనుకో, గుండెలు బాధేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మా భాస్కర్ నేను ఇంటికి. అవును చిట్టమ్మా, భాస్కర్ బావకి సరోజకి పెళ్లి కాకుండానే పెళ్ళైనట్టుగా ఫోటోలు చూపించి మనల్ని ఎలా అయితే భయపెట్టిందో, మనం కూడా ఈ వీడియో చూపించి అమ్మని భయపెట్టామంటే వెంటనే భాస్కర్ బావని ఇంటికి తీసుకురావడం కన్ఫర్మ్. మరి ఇంకెందుకు బావా ఆలస్యం? ఎన్నే వెళ్ళి నాటకం మొదలెట్టేద్దాం. పద 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 పద. తాత అక్క, ఒక్క విషయం, నేను వెళ్ళి కాల్ చేసేంత వరకు మీరు ఈ గదిలోనే ఉండాలి, ఎక్కడికి రాకూడదు. మిగతా సంగతి మేము చూసుకుంటాం.
నేను కాల్ చేసిన తర్వాత మాత్రం ఓకేనా? ఓకే. చిట్టమ్మా పద. వెళ్ళండి వెళ్ళండి. దండలేటి. ఇప్పటిదాకా ఎక్కడ చచ్చారా? అది రాత్రి తాగింది దిగేసరికి కాస్తంత ఆలస్యమైందమ్మా. సరే, ఇప్పటికే ఆలస్యమైంది. అవతారం మీకు డబ్బులిస్తాడు. తీసుకువెళ్ళి డబ్బాసి చూపించి ఓట్లు మనకే వేయించండి. అలాగేనమ్మా. ఒరే అవతారం, అక్క వాళ్ళ సంగతేంటో చూడు. అలాగే అక్క, పదండ్రా. నాకే ఓటేయండి. ఇలా రా. చిట్టమ్మ చెప్పు. కాంతమ్మత్త పుల్రాజు గారిని కోటిగాని పిలిపించిందంటే ఏదో పాపిచ్చి ప్లాన్ చేస్తుందని అర్థం. అవును చిట్టమ్మా, నాకు తెలిసి వచ్చే జనాలకు డబ్బాస్ పెట్టి ఓట్లు పెంచుకోవడానికి ఆ పులిరాజు గారిని పిలిపించుంటుంది. అవునక్క, వాళ్ళు డబ్బులు పంచడం నా కళ్ళకు కనిపించాలి. ఎమ్మెల్యే గారికి పట్టించేసి అసలు ఎలక్షన్ లేకుండా నేను మేయర్ చేస్తాను. రండి రండి. అయ్యో బాబోయ్, ఎన్ని డబ్బులు! ఇవన్నీ మీకు కాదు, వచ్చే జనాలకు పంచమని మా అక్కిచ్చింది. ఇందా. తెలుసులేండి. ఇంతకీ మనిషికి ఎంత ఇవ్వాలండి? మనిషికి 5,000, అవసరమైతే 10,000 ఇవ్వండి. కానీ అక్కే గెలిచేటట్టు చెయ్యాలా? అది మాకు వదిలేండి బాబు, మేము చూసుకుంటాం కదా. ఒరే కోటి, నువ్వు ఒక కట్ట తీసుకో. అట్టకి బావా. అదే అవతారం గారు, ఇప్పుడు ఈ డబ్బులు ఇచ్చినా వాళ్ళు తీసుకోపోతే అప్పుడు ఈ డబ్బులన్నీ మాకే కదండి. మీకు నీ అబ్బా తీసుకోలేదని మనం ఎందుకు చెప్తా? ఆ మాత్రం గుండుగాడికి తెలియదేటి? వెళ్దాం పదో. బావా. ఆ పులిరాజు గడు ఏమన్నాడు? ఇంతకీ ఆ డబ్బులు పంచుతాడా, నొక్కేస్తాడా? రే ఆగండ్రో. నాకే అయ్యా, ఓటేయండి. నాకే ఓటేయండి. మాకే ఓటేయండి. నాకే ఓటేయండి. గిరా, అంతా రెడీ కదా? నమస్తే అమ్మా, మాకే ఓటేయండి. అసలు మన ప్లాన్ ఏంటంటే ఫుల్ గా అర్థమైపోయిందమ్మా. ఇక సెలరైపోతాం చూడండి. ఇతని పిల్లల ఫీజులకి 10,000, అతని మనవడి బారసాలకి గిఫ్ట్ గా ఇంకొక 10,000, ఇదిగో అతని హాస్పిటల్ ఖర్చులకి ఇంకొక 10,000 నేను ఇస్తున్నాను. నువ్వేం చేస్తావ్? ఏంటి తెలుగు చూపుతున్నావా? ఏయ్, నిన్న మందాకిని తెలివితేటలు చూపిస్తే మేమేమైనా అన్నావా? ఇప్పుడు మేము చూపిస్తాం. ఏంటే ఏదో డ్రామాలు ఆడుతున్నావు? ఆహా, ఏంటే అందరి ముందు కొట్టేస్తావా? కొట్టు, కొట్టు, దమ్ముంటే కొట్టు. కొట్టడం కదే, నీలాంటి దాన్ని చేసిన పాపం. నా చుట్టే పట్టుకుంటావా నిన్ను? నీకెంత ధైర్యం? నా చుట్టే పట్టుకుంటావా నిన్ను? నిన్ను ఏం చేస్తాను చూడు. నిన్ను ఏం చేస్తాను చూడు. నీకే చెప్పేది. అమ్మ నా మాట వినమ్మా, వదిలేమ్మా. స్వామి, అంతా నీ దయ.
మీ పేరు? నా పేరు చిట్టమండి. నా ఓటర్ ఐడి 123. కొత్త నెంబర్లా ఉంది. చిట్టమ్మా, నేను అలా పక్కకెళ్ళి మాట్లాడొస్తాను. అలాగే అక్క. హలో, ఏ మందాకిని, నీ మొగుడిని మాట్లాడుతున్నానే. ఏంట్రా నువ్వు నా మొగుడివా? నా మొగుడు గొంతుకి నీ గొంతుకి తేడా తెలియనంత వెరిదాన్లా కనిపిస్తున్నానా? ఒసేయ్, మర్యాదగా చెప్తున్నాను, ఆ మేయర్ సీటు ఒగ్గేసి వెళ్ళిపో, లేదంటే నిన్నిక్కడే సంపి పాతి పెడతాను. రేయ్, ఎవడ్రా నువ్వు? ఈ తాటాకు చప్పుళ్లకు భయపడేంత పిరికిది కాదు ఈ మందాకిని. ఎవర్రా నువ్వు? ఎందుకు నన్ను బెదిరిస్తున్నావు? చెప్పవేరా? బావా, ఈ మద్దాయిని సోహ తప్పేసింది బావా. నువ్వు త్వరగా వచ్చే బావా. సూపర్ రా బామర్దే. బావా, ఇప్పుడు దీన్ని ఏడ్చేద్దాం బావా. చేయటానికి ఏముందిరా, ముందు కాంతమ్మకు ఫోన్ చేయి. చెయ్యి. అక్క, ఆ పుల్ రోజుగడే. హలో, పని పూర్తయిందమ్మా, ఏం చేయమంటారు? మా ఇంటికి తీసుకెళ్లి గదిలో కట్టిపడేయండి. అలాగేనమ్మా. సరే. పద బావా. అమ్మా, ఏటే ఫోన్లో మాట్లాడతానని చెప్పెళ్ళి ఇంతసేపు అయినా ఇంకేడ్చేస్తున్నావా? ఏటి పులిగాడు ఫోన్ లాక్కున్నాడా? ఈ రోజు జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో మేయర్ గా శ్రీమతి మందాకిని గారు గెలిచారు. మేయర్ మందాకిని గారికి, 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 మందాకినీనా? మేయర్ మందాకిని గారికి, 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 మేయర్ మందాకిని గారికి. అవును, మందకి నీకు కనిపించట్లేదటే. ఏంట్రా
మందాకిని మన ప్లాన్ సక్సెస్ రా. చిట్టమ్మా మందాకిని ఎక్కడా? అదే తెలియడం లేదు ఎమ్మెల్యే గారు. ఫోన్ మాట్లాడతానని చెప్పి వెళ్ళిందే, ఇంతవరకు రాలేదు. ఫోన్ మాట్లాడతానని వెళ్ళి ఇంతవరకు రాలేదా? ఒకసారి ఫోన్ చేయమ్మా. కరెంట్లీ స్విచ్డ్ ఆఫ్. ఎమ్మెల్యే గారు, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఏంటమ్మా? అయ్యో పాపం, మేయర్ అభ్యర్థిగా విజయం సాధించిన ఆ ఆనందాన్ని పొందడానికి మందాకిని గారు లేరన్నమాట. నాకు తెలిసి వాళ్ళ ఆయన మీద ప్రేమ పొంగుకొచ్చేసి ఉన్న పళంగా దుబాయ్కి వెళ్లిపోయి ఉంటుంది. ఏడి ఉన్న పలంగా దుబాయ్ వెళ్ళిపోయిందా? ఎందుకు వెళ్ళకూడదు? మావయ్య, ఒక్కటైనా నమ్మేలాగుందా? ఇప్పటిదాకా ఇక్కడున్న మనిషి ఉన్న పలంగా దుబాయ్ వెళ్ళిపోవడం ఏంటి? అలా అని మేమనుకుంటున్నావురా? వెళ్ళిందో లేదంటే ఎట్టయినా పోయిందో మాకేం తెలుసు. కావాలంటే వెళ్ళి వెతుక్కోండి. ఎమ్మెల్యే గారు, నాకేదో అనుమానంగా ఉంది. మందాకిని గారికి ఏదో జరుగుంటుంది. సరే చిట్టమ్మా, ఈ సమస్యకు పరిష్కారం నేను చెప్తాను. అందరూ పార్టీ ఆఫీస్ లోపలికి రండి. రండి రండి. ఒరే తమ్ముడు రా. అమ్మ నా మాటేనమ్మా. ఒప్పుకో అమ్మా. మేయర్ కోకిలమ్మ గారికి జిందాబాద్. కోకిలమ్మ గారికి జిందాబాద్. మేయర్ కోకిలమ్మ గారికి జిందాబాద్. మేయర్ కోకిలమ్మ గారికి జిందాబాద్. మేయర్ కోకిలమ్మ గారికి జిందాబాద్. ఇది చాలా మహిమాన్వితమైన నిమ్మకాయ. దీన్ని గాల్లో విసురుతాను. దీన్ని మా అమ్మ క్యాచ్ పట్టిందనుకో మేయర్ అవుతుంది. మిస్ అయిందనుకో జీవితంలో మేయర్ అవ్వదు. ఏది పైకిసురు, పట్టుకొని చూపిస్తా. మా అమ్మ నిమ్మకాయ పట్టుకుంది కాబట్టి కొంప తీసి మా అమ్మే మేరైపోద్దా? అనుమానమే ఉంది చిట్టమ్మా. మా అత్తయ్య గారు కాబోయే మేయరు. మేయర్ కోకిలమ్మ గారికి జిందాబాద్. అమ్మా అమ్మా, ఈ మాలతో సత్కరించమ్మా. మేయర్ కోకిలమ్మ గారికి జిందాబాద్. 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 మందాకిని, నువ్వు కాకపోతే ఆ సీట్లో నేను కూర్చుందామనుకున్నాను. కానీ నువ్వేమో ఆ కోకిలమ్మని కూర్చోబెట్టి నాకు అన్యాయం చేశావు కదే. పదర తమ్ముడు. కూర్చోండి. రా వదినా, కూర్చో. కూర్చోండి ఎమ్మెల్యే గారు. నా కాకినాడ ప్రజలారా, నేను మేయర్ కాలేకపోయినందుకు కాస్త బాధగానే ఉన్నా. నా వియ్యపురాలు, అది మా కోకిలమ్మ వదిన మేయర్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ మాటకా మాట, ఆవిడ మేయర్ అయితే నేను మేయర్ అయినట్టే కదా. కాంతమ్మ, ఎందుకు సార్ అలా అరిచారు? మరి ఇంకేం చేయమంటావు కాంతమ్మ? నువ్వెవరు? నేను కార్పొరేటర్ని. ఆవిడెవరు? నగర మేయరు. ఒక కార్పొరేటర్ నగర మేయర్ పక్కన కూర్చోవడం ఎక్కడైనా చరిత్రలో ఉందా? నువ్విలా మేయర్ పక్కన కూర్చోవడం మన అధిష్టానం వాళ్ళు చూశారంటే నిన్ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు కాంతమ్మ. ముందు లేచి నిలబడు. లే కాంతమ్మ.
ముసలి గురక, నీకు నేను ఏమన్యాయం చేశాన్రా? జనాలందరి ముందు ఇలా పరువు తీస్తున్నావు. అసలు ఫస్ట్ నిన్ను లేపేస్తే కాని పీడ వదిలిపోదు. ఎమ్మెల్యే గారు, మా అమ్మ మేయరే కావచ్చు, మా అత్త కార్పొరేటరే కావచ్చు, కానీ వాళ్ళిద్దరూ వియ్యంకురాల్లో, వదిన ఆడపడుచులో. కార్పొరేటర్ గా మా అమ్మ పక్కన కూర్చునే అర్హత మా అత్తకి లేకపోవచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.